హరే కృష్ణ. ఈరోజు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసానండోయ్! కొత్తదేం గాదు. మా సైడయితే ఎవరు గెస్ట్‌లొచ్చినా, లేపోతే చికెన్ కర్రీ కాంబినేషన్‌గా ఏదైనా స్పెషల్ రైస్ చేయాలన్నా ఇదే చేస్తారు. అదేనండి నేనైతే మసాలా అన్నం అంటాను. మా సైడయితే తిరగమాతన్నం అంటారు. సరే. ఎలా చేద్దామో చూద్దామా? ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ధనియాలేసి, తర్వాత చెక్క, లవంగాలేసి, కొంచెం ఆనియన్ కట్ చేసుకొని యేసుకొని, కొంచెం వాటరేసుకొని, కొంచెం పేస్ట్ అయిన తర్వాత దాంట్లో తెల్లగడ్డ గూడా యేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకో పాన్ పెట్టి ఆయిల్‌లో కరివేపాకేసి, ఈ పేస్ట్ ఉందా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరేసుకున్నాక నానబెట్టిన బియ్యమేసి బాగా మిక్స్ చేసి, కొంచెం కల్లుప్పు కూడా వేసుకుందాం. కల్లుప్పు వేసుకొని తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అన్నట్టు వేసుకొని పెట్టి అలా ఇలా తిప్పేసి కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోండి కలర్ కోసం అంతే. మ్యాండేటరీ ఏం కాదు. అలా తిప్పేసి వండేస్తే సరి. ఇదే మసాలా అన్నం. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్.